21న కలెక్టర్లతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎంగా అయ్యాక రేవంత్ రెడ్డి తొలిసారిగా కలెక్టర్లతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. ధరణి, రైతు భరోసా, కౌలు రైతుల గుర్తింపుపై సమీక్షించే అవకాశం ఉంది. అలాగే గృహలక్ష్మి పథకం లబ్ధిదారుల ఎంపిక, ప్రజావాణి కార్యక్రమంపై చర్చిస్తారని తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం ఆలోచన విధానం, ప్రజలకు అందించనున్న పథకాలపై చర్చించే అవకాశం ఉంది. వాటితో పాటు జీవో నెంబర్ 58, 59 పై చర్చిస్తారని తెలుస్తోంది. వీటితో పాటు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలపై కలెక్టర్లతో చర్చిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక సమావేశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, 21న జరిగే కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ఎజెండా ఏంటి? అనిల్, సీఎం రేవంత్ రెడ్డి సీఎంగా అయిన తర్వాత తొలిసారిగా అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో ఈ నెల 21న తొలిసారిగా సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వంకు ఉన్నటువంటి ఎజెండా ఇది. కాంగ్రెస్ సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ ప్రజల కోసం ఏమేమి అమలు చేయబోతుంది అనే దాని మీద చర్చించే అవకాశం మనకు కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ ధరణి పోర్టల్ విషయంలో చాలామంది రైతులు ఇబ్బందులు పడ్డారు. సొంత భూములున్న వాళ్ళు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది అనేది చాలామంది రైతుల నుంచి వస్తున్నటువంటి ఆవేదన, వ్యతిరేకత. సో దీనిపైన గతంలో చాలామంది రైతులు కూడా ఆందోళన చేశారు, నిరసనలు చేశారు. సో దీనిపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇక ధరణి పోర్టల్ను మారుస్తూ, ధరణి పేరును మారుస్తూ భూమాతగా పేరు పెడతామని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి దాని మీద కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ధరణి పోర్టల్కి సంబంధించి ఏదైతే ఉపయోగిస్తున్నారో దాన్ని మరింత మెరుగుపరిచి, అంటే ఆ టెక్నాలజీ కాకుండా మరింత మెరుగు ఉన్నటువంటి టెక్నాలజీ ఏముంది, ఇంకా మనకు అత్యాధునిక టెక్నాలజీ ఏది వాడుకోవచ్చు అనే దానిపైన కూడా చర్చించే అవకాశం కనబడుతుంది. ఇక ధరణి పేరులో భూమాత పెడతాం కాబట్టి దాని మీద కూడా అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించే అవకాశం కనబడుతున్నది. ఇక రైతు బంధుకు బదులుగా రైతు భరోసా పేరుతో 15 లక్షలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారు. అందులో ఏదైతే పట్టదారు ఉన్నారో పట్టదారుతో పాటు కౌలు రైతులకు కూడా 15 లక్షలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. దీని మీద కూడా చర్చించే అవకాశం కనబడుతుంది. తర్వాత కౌలు రైతుల గుర్తింపు, కౌలు రైతులకు సంబంధించి గుర్తింపు ఎలా చేయాలి, మరి వాళ్ళకి ల్యాండ్ ఉంటుంది, ల్యాండ్ లేని వాళ్ళు కొంతమంది ఉంటారు, ల్యాండ్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, వ్యవసాయం చేస్తూ ఉంటారు, ల్యాండ్ ఉన్న కౌలు తీసుకొని చేసే వాళ్ళు కూడా ఉంటారు. మరి దీని విషయంలో ఎట్లా క్యాల్కులేట్ చేయాలి, ఎట్లా పరిగణనలకు తీసుకోవాలి అనే దానిపైన అధికారులను, ఏదైతే కలెక్టర్లు ఉన్నారో కలెక్టర్లను అడిగి తెలుసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళ నుంచి ఒపీనియన్స్ కూడా తీసుకునే అవకాశం మనకు కనబడుతూ ఉన్నది. దీంతోపాటు ఈ గృహలక్ష్మికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక, గృహలక్ష్మికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ఎట్లా తీసుకోవాలి, దానికి సంబంధించిన విధి విధానాలు ఎట్లా ఉంటే బాగుంటుంది అనే దానిపైన కూడా కలెక్టర్తో చర్చించే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఇప్పటికే ప్రజావాణి, అంటే మొదట్లో దీన్ని ప్రజా దర్బార్గా అన్నారు. ప్రగతి భవన్లో ఎవరికి సమస్యలు ఉన్నా డైరెక్ట్ ప్రగతి భవన్కి వచ్చి తమ సమస్యలను చెప్పుకోవచ్చు అని చెప్పేసి ప్రకటించారు. ఆ తర్వాత దాన్ని ప్రజావాణిగా మార్చారు. ప్రజావాణి ప్రతి మంగళవారం, శుక్రవారము ప్రస్తుతము ఏదైతే ప్రజాభవన్ ఉందో ప్రజాభవన్లో నిర్వహిస్తున్నారు. దీంట్లో అందుబాటులో ఉన్నటువంటి అధికారులు కొందరు, తర్వాత మంత్రులు కూడా వచ్చి డైరెక్ట్గా ప్రజలకు సంబంధించిన వినతి పత్రాలు తీసుకుంటున్నారు, ప్రజల సమస్యలను వింటున్నారు. సో దీన్ని ప్రస్తుతానికి ఇది ప్రజాభవన్లో మాత్రమే జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజాభవన్కు వివిధ జిల్లాల నుంచి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ కనబడుతున్నది. చాలామంది ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు హైదరాబాద్ వస్తున్నారు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో ఇట్లా కాకుండా దీన్ని విస్తరించాలి. జిల్లా స్థాయిలో కూడా ఈ ప్రజావాణి నిర్వహించే విధంగా ఉంటే ప్రజావాణిని ఎట్లా నిర్వహించారు? గతంలో ప్రజావాణి కలెక్టరేట్లో నిర్వహించారు, కానీ అది అంతగా దానికి స్పందన రాలేదు. దాని మీద ప్రజల సమస్యలను అంతా పట్టించుకోవట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో నిర్వహిస్తున్నారో దీన్ని జిల్లా స్థాయిలో కూడా విస్తరించి దీన్ని ప్రజావాణిని ఎట్లా నిర్వహించవచ్చు, ఏంటి జనాల నుంచి వచ్చే సమస్యలను వినతి పత్రాలను తీసుకొని ఎట్లా సాల్వ్ చేయొచ్చు అనే దానిపైన కూడా కలెక్టర్ల సమావేశంలో చర్చించే అవకాశం కనబడుతున్నది. కొత్తగా అంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి గత 9.5 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోకి వచ్చింది. కాంగ్రెస్ హయాంలోకి వచ్చిన తర్వాత ఏం చేయబోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆలోచనలు ఏంటి, ప్రజలకు ఏం చేయబోతుంది, దానికి సంబంధించిన పథకాలు ఏం అమలు చేయబోతుంది, ఎట్లా ముందుకెళ్ళాలి, ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమనుకుంటుంది, ఎట్లా ముందుకెళ్ళాలి, ప్రభుత్వ విధానాలు ఎట్లా ఉండాలి అనే దాని మీద కలెక్టర్లతో పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం అయితే మనకు కనబడుతున్నది. దీంతోపాటు ఇండ్లు లేని వాళ్ళకు, ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఇల్లు లేని వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. సో ఆ ప్రకటించిన దానికి సంబంధించి ఈ ఇల్లు లేని వాళ్ళను ఎట్లా మనం పరిగణలోకి తీసుకోవచ్చు
సో వాళ్ళకి 5 లక్షలు ఇస్తామని చెప్పాం కాబట్టి వాళ్ళ గుర్తింపు కూడా ఎట్లా గుర్తిస్తారు, ఏం చేస్తే బాగుంటుంది, దానికి సంబంధించిన విధి విధానాలు ఎట్లా ఉంటే బాగుంటుంది అనే దాని మీద కూడా ఈ 21న నిర్వహించే కలెక్టర్ల సమావేశంలో చర్చించే అవకాశం కనబడుతున్నది. ఇక దీంతో పాటు కాంగ్రెస్ ఏదైతే మేనిఫెస్టోలో 6 గ్యారంటీలు అని చెప్పిందో ఆ 6 గ్యారంటీలకు సంబంధించి కూడా ఆ కలెక్టర్లతో చర్చించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఈ 6 గ్యారంటీలో ఇప్పటికే 2 పథకాలను అమలు చేస్తూ ఉన్నారు. ఆ అమలు చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది, కలెక్టర్లు ఏమనుకుంటున్నారు, జనాలు ఏమనుకుంటున్నారు దానిపైన కలెక్టర్లను అడిగి తెలుసుకునే అవకాశం కనబడుతున్నది. ఇక 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు కాబట్టి మిగతా 4టికి సంబంధించి కూడా ఎవరెవరు అర్హులు ఉంటారు, దీన్ని ఎట్లా ఎంపిక చేయొచ్చు, దీనికి సంబంధించిన విధి విధానాలు ఎట్లా ఉంటే బాగుంటుంది, దీనికి సంబంధించిన దాని మీద కూడా పూర్తి స్థాయిలో కలెక్టర్ల సమావేశంలో చర్చించే అవకాశం అయితే కనబడుతున్నది. దీంతోపాటు గతంలో అంటే గత ప్రభుత్వం పైన వచ్చినటువంటి కొన్ని ప్రాజెక్టుల విషయంలో కానివ్వండి, తర్వాత కొన్ని అభివృద్ధి పనుల విషయంలో కానివ్వండి, వచ్చినటువంటి ఆరోపణల విషయంలో కూడా ఆ కలెక్టర్తో చర్చించే అవకాశం కనబడుతుంది. మొత్తానికి అంటే రేవంత్ రెడ్డి ఏదైతే సీఎం అయ్యారో, సీఎం అయిన తర్వాత వరుసగా వివిధ శాఖలకు సంబంధించి రివ్యూలు నిర్వహిస్తూ దానిపైన అవగాహన పెంచుకుంటూ పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ తెప్పించుకుంటా ఉన్నారు. అందులో భాగంగానే రేపు అంటే ఎల్లుండి మనకు ఈ నెల 21న నిర్వహించే ఈ కలెక్టర్ల సమావేశంలో కూడా అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఎట్లా ఉండబోతుంది అనే దాని మీద పూర్తి స్థాయిలో ఆ కలెక్టర్లకైతే పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం అయితే ఉంటుంది. అనిల్. రైట్ యాదగిరి, థ్యాంక్ యూ.